అశ్వారావుపేటలో పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 300 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి రాజస్థాన్కు అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయి విలువ సుమారు 1,50,00,000 రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి ఒక కంటైనర్, ఒక కారును అధికారులైతే సీజ్ చేశారు. ఇక గంజాయి రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు. దీని లోడింగ్ పాయింట్ వచ్చేసి ఏపీ అండ్ ఒరిస్సా బార్డర్ ముచిన్ పట్టు మండల్లో లోడ్ చేయడం జరిగింది. దీన్ని రాజస్థాన్ భిల్వారా డిస్టిక్ తరలిస్తున్నారు. దీంట్లో టోటల్ 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా. దీని వర్త్ వచ్చేసి కూడా 1,50,00,000 రూపాయల వర్త్ గల డ్రై గాంజా. ఇది 2 వెహికల్స్ వల్ల క్యారీ చేస్తున్నారు. ఒకటి 4 వీలర్ బెలినో కార్, అదేవిధంగా లారీలో. దీనికి ఒక సపరేట్ స్పెషల్గా కూడా దీనికోసం మనం క్యాబిన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో కన్సీల్ చేసి తరలిస్తున్నాము. దీంట్లో టోటల్ 7 మెంబర్స్ అక్యూజ్డ్ సైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు 4 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. దీంట్లో మిగతా 3 మెంబర్స్లో 2 మెంబర్స్ సప్లయర్స్, ఒడిస్సా అండ్ ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇక A7 వచ్చేసి దీనికి ఎవరైతే మూలకర్త, లైక్ ఫైనాన్సింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా భిల్వారా డిస్టిక్లో రిసీవ్ చేసుకునే అతన్ని A7గా సైన్ చేయడం జరిగింది. సో 3 మెంబర్స్ అక్యూజ్లో ఉన్నారు. 4 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది.